రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారు అంటూ విమర్శించారు. వైవి సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి పేరుతో నోటీసులు ఇవ్వటాన్ని తప్పుబట్టారు. అధికార యంత్రం తప్పిదాలను నాయకులపై వేయటం హేయమైన చర్యగా వివరించారు. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో తిరుమల నందు స్వర్ణయుగం నడిచిందంటూ అన్నారు. అందులో భాగంగానే తిరుమల తిరుపతి నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటూ తెలియజేశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించారు అంటూ అన్నారు. అటువంటి దైవభక్తి ఉన్న వైవి సుబ్బారెడ్డిపై కల్తీ నెయ్యి పేరుతో ఆరోపణలు చేయటం సమంజసం కాదని కూటమి శ్రేణులను హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్న, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, నగర ప్రెసిడెంట్ కటారి శంకర్, గౌతమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మరియు కూటమి ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. వాళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేక, ఆడబిడ్డలకి 1500 ఇస్తారని అది ఇవ్వలేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక, నిరుద్యోగ భృతి లేక, ఇవేవి నిలబడలేని వీళ్ళు ఆఖరికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారని 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇంతవరకు పెన్షన్లు మొదలు పెట్టాల. 50 ఏళ్ళు దాకపోయి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇవ్వట్ల. ఇవన్నీ చేయలేక ప్రభుత్వం నడపటం చేతగాక పేర్లు మార్చుకోవటం, డైవర్ట్ చేయటం. నువ్వు ఎకరానం 99 పైసలకి, మెడికల్ కాలేజీలు ఎకరం 100 రూపాయలకి లీజులకు అని చెప్పి ఇస్తూ ప్రైవేటు పరం చేస్తూ ఉంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, మేము కోటి సంతకాలు కార్యక్రమం జరుపుతూ ఉంటే వస్తున్న అనూహ్య స్పందనని అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొత్తగా కల్తీ నెయ్యి అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడం కోసం ఇంత చీప్గా దిగజార్చడం అనేది చాలా దారుణం. వైవి సుబ్బారెడ్డి గారు మీరు కల్తీ, అది మీరు చెప్తున్నట్లే అది 680 టన్నుల నెయ్యి సప్లై చేసింది నెయ్యి. అది టెండర్లో మొన్న పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ, ఈనాడు జ్యోతిల్లో చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తప్పు అంటారు. ఇప్పుడు మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని, ఏదైనా తగ్గుద్దని రివర్స్ టెండరింగ్లో వెళ్ళాం మేము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంట్లోనైనా. మీ ఆలోచన ఏంటి? అర్హతలను కొద్ది మందికే పెట్టి మీ అనునాయాల చేత టెండర్లు వేయించుకొని వాళ్ళకాడ కిక్ బ్యాక్స్ తీసుకొని టెండర్లు ఫైనల్ చేయటం మీ అలవాటు. అది ఇక్కడ పారదర్శకంగా టెండర్లని విస్తృతపరచాలని, ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఒక్కరి నిర్ణయం కాదు, అది పాలకవర్గ కమిటీ నిర్ణయం. ఆ రకంగా నిర్ణయం చేసింది. ఎవడో ఒకడు వస్తాడు, వాడు లెస్ టెండర్కి వేస్తే వాడిది ఫైనల్ చేయకపోతే వాడు కోర్టుకు వెళ్తాడు కదా. పోటీదారుడు నేను తక్కువకి వేస్తే, నేను ఆ అర్హత తగ్గట్టుగా తక్కువకి వేసినప్పుడు వాడి కోర్టుకు వెళ్తాడు, వాడికి టెండర్లో అలౌ చేస్తారు. వాడు కల్తీ కలిపాడు అనుకోండి, ఆడ కల్తీ కలిసిందో లేదో మనకు తెలియదు. ల్యాబ్ రిపోర్ట్ ఉండాలా. అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఉంటే మరి 18 వెహికల్స్ వెనక్కి పంపారని చెప్తున్నారు. మీ గవర్నమెంట్లో కూడా 14 బళ్ళు ఏమో వెనక్కి పంపితే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో 18 బళ్ళు వెనక్కి పోయినాయి కదా. అంటే వాడు ఎవడన్నా కల్తీ అటెంప్ట్ చేశారన్నా, క్వాలిటీ తగ్గిందన్నా, వాటర్ కంటెంట్ ఉన్నా, లేకపోతే ఫారిన్ మెటీరియల్ ఏదున్నా కూడా వాడు టెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. రకరకాల టెస్టుల ద్వారా వస్తుంది. దానికి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఉంటారు, విజిలెన్స్ ఉంటుంది. అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన కార్యనిర్వహణ బాధ్యతల్ని వీళ్ళకెట్లా అడ్డగడతారు? కార్యనిర్వహణలో ఒకవేళ ఏదైనా లోపం జరిగితే పాలక వర్గానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీకు ఒక మాటలో చెప్తాను.
20 సంవత్సరాల నాడు 2 దశాబ్దాల క్రితమే ఆయన స్వర్ణ తిరుమల అని ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాడు స్వామివారికి. ఆయనకి ఐప్సాంకి కట్టించాడు, శ్రీశైలంలో కట్టించారు. వాళ్ళకు ఉన్న భక్తిని మీరెట్ట శంకిస్తారు? వాళ్ళ ఇంట్లో రకరకాల గోవులు, హైదరాబాద్లో నడిబొడ్లో పట్టణంలో వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పోతే హోమాలతోటి ఇల్లంతా మసిపారిపోయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో జరిగే హోమాలతోటి. అట్లాంటి భక్తిపరుడిని మీరు ఎందుకు ఇట్లా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు? తిరుపతిలో మనందరికీ తెలుసు, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్లైఓవర్ కట్టించాడా? పిల్లల హాస్పిటల్ అని చెప్పి చిల్డ్రన్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్ల పైగా పెట్టి చిల్డ్రన్ హాస్పిటల్ కట్టించాడు. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయట హాస్పిటల్ కట్టారు. టాటా వాళ్ళతో కలిసి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. టీటీడీ సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ పెడితే శ్రీవాణి ట్రస్ట్ను కూడా మీరందరూ విమర్శించారు. ఆ లెక్క ఎట్టిపోతుంది, ఆ డబ్బులు ఎట్టిపోతుంది. మరి ఇప్పుడు తేల్చండి శ్రీవాణి ట్రస్ట్ గురించి. మీరెందుకు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయట్లేదు? ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి శ్రీవాణి ట్రస్ట్ ఉండబట్టే కదా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళు కట్టగలిగింది. ఇవాళ భువనేశ్వర్లో గుడి కట్టాడు, తూర్పున, పశ్చిమంలో మహారాష్ట్రలో కట్టాడు, దక్షిణాదిన కన్యాకుమారిలో, అదేవిధంగా ఉత్తరాన జమ్మూలో. దేశం నలుదిక్కుల స్వామివారి ప్రతిష్టను పెంచాడు. ప్రపంచవ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపాడు. యుఎస్ఏలోని అన్ని ప్రధాన నగరాల్లో, యూరోప్లో, గల్ఫ్ కంట్రీస్లో స్వామివారి వైభవాన్ని చాటి చెప్పిన ఘనత అయింది. అంతకంటే భక్తికి మా పరుడు ఎవరైనా ఉంటారా? మేడము స్వర్ణమ్మ గారు ప్రవచనాలు మీరందరూ చూసుంటారు కదా. ఆమె చెప్పే ప్రవచనం ఒక్కటి కూటమి నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఒక్కరు చెప్పగలుగుతారా? ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్ధాలు? ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు, మళ్ళీ దానికోసం మెట్లు కడిగారు పవన్ కళ్యాణ్ పోయి. ఇప్పుడేమో పామ్ ఆయిల్ అంటారు, ఇంకో రోజు కెమికల్ అంటారు. ఏదో మీకే క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం మీది. ఇది మరీ దుర్మార్గపు చర్య. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తిపరుడిని ఆయనకి స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పు పెట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. స్వామివారికి సేవ చేయటంలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడా? కొత్తగా గో అమృతంతో చేసిన సిరిధాన్యాలని, శనగల్ని, ప్రతిదాన్ని ఆడ వంటల్లో అలౌ చేసి వాళ్ళకి అదనపు అటు రైతులకి ట్రెడిషనల్ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సహించినట్టు తిరుపతిలో స్వామివారికి ప్యూర్ ఫుడ్ స్వామివారి ద్వారా ప్రసాదంలో నాణ్యమైన ఫుడ్ ఇచ్చేదాన్ని, ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రోత్సహించి రైతులను ప్రోత్సహించాడా? ప్లాస్టిక్ నిషేధం పెట్టాడా తిరుమల అంతా? తర్వాత పొల్యూషన్ వస్తుందని ఎలక్ట్రిసిటీ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారా? విండ్ పవర్ని అలౌ చేశారా? అంటే ఒకటనే ఉంది, ఆయన హయాంలో స్వర్ణయుగం తిరుపతికి. కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ పాలకవర్గాల్లో నెయ్యిలో కల్తీ అని చెప్పి దిగజార్చుడు మాటలు మాట్లాడి సుబ్బారెడ్డి గారు చేసిన పని ప్రతిష్టని దిగజార్చొద్దని మిమ్మల్ని పాపం అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ తెలుసు, ఆయన ఎక్కడా లేని విధంగా 2 కేంద్రీయ విద్యాలయాలు ఈ జిల్లాకు తీసుకొచ్చాడు. రైల్వే అండర్ పాస్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు మేమని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు రైల్వే అండర్ పాస్ ఇక్కడ ఎన్నాగ్రహారం పోయే రోడ్డుది. ఎస్కలేటర్లో రైల్వే స్టేషన్ డెవలప్ చేశాడు. మన బైపాస్ కోసం, గద్దలూరు నుంచి ఒంగోలు బైపాస్ కోసం ఆయన చేసే ప్రయత్నం అన్నీ మధ్యలో ఆగిపోయినాయి. దురదృష్టవశాత్తు ఆయన ఎంపీగా ఉండకపోవటం ఆగిపోయినాయి. అదే ఆయన ఎంపీగా ఉంటే ఆయన చిత్తశుద్ధి ఏందో మన జిల్లా వాసులందరికీ తెలుసు. ముఖ్యంగా తిరుపతిలో స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిని, ఆయనకున్న దైవ నమ్మకాన్ని అప్రతిష్ట అటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గపు మాట మాట్లాడటం అనేది నిజంగా స్వామి ఉంటే వీళ్ళకి పాపం తగులుద్దని ఆయనే వీళ్ళ సంగతి తెలుస్తాడని నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు భక్తి ఉండదు. ఆయనకు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డం పెట్టుకుంటాడు. ఇవాళ స్వామివారిని అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకతని ప్రజలకు తెలియకుండా, వాళ్ళ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రజలకు అర్థం కానియకుండా
అడ్డం పెట్టుకుంటే దాంట్లో భాగంగా టాపిక్ మార్చే దాంట్లో భాగంగా స్వామివారిని మీద కూడా అప్రతిష్ట చేయటం, అక్కడ జరుగుతున్న సేవలను అప్రతిష్ట చేయటం దిగజారుచుడుతనం అని, ఇది మీరు సనాతన ధర్మ ప్రచారకులు కాదని తప్పుడు విధానం అని తెలియజేస్తున్నా. వెంకటరెడ్డి గారు మాటలు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పుడు, ఒక్కసారి నోరు జారడు. ఎంత ఆవేశంలో కూడా ఆయన నోరు జారిన సందర్భం నేను చూడలే. పోసకు గుచ్చినట్టు మక్కి ఆన్సర్ చేస్తాడు. మీ విధానాల్లో లోపాలు, వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారు చేసిన మేలు ఫిగర్స్తో సహా చెప్పే వెంకటరెడ్డిని మీరు సమాధానం చెప్పుకోలేక అతన్ని అరెస్ట్ చేయటం, అది నిలబడకే కదా బెయిల్ వచ్చింది, వెంటనే కోర్టుకు పెట్టంగానే బెయిల్ వచ్చింది. ఇట్లాంటివి ఎవరిని భయపెట్టాలని పిచ్చి చేష్టలు చేస్తున్నారు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా గ్రహించాలి. రేపు మీ అందరికి కూడా ఇట్లాంటి శిక్షలే ఉంటే మీ అందరికి కూడా ఇట్లాంటి శిక్షలే వస్తాయి. అందుకని తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఆలోచించుకోండి, మీ నాయకుడు ఏ పోకడ పోతున్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.